రామభక్త హనుమాన్ను హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సంకటాలు తొలగించి కోరిన కోర్కెలు తీర్చే సంకట మోచనుడికి దేశవ్యాప్తంగా అనేక ఆలయాలున్నాయి. భారీ సంఖ్యలో భక్తులున్నారు. అయితే మన దేశంలో 2 ప్రాంతాల్లో మాత్రం హనుమంతుడికి ఆలయాలు లేవు సరికదా, కనీసం హనుమంతుడి పేరును కూడా స్మరించారు. ఒక్క హనుమంతుడి భక్తుడు కూడా కనిపించారు. అంతేకాదు ఆ గ్రామంలోని ప్రజలు హనుమాన్, భజరంగ సంకట మోచన్, మారుతి వంటి పేర్లను కూడా ఉపయోగించారు. హనుమంతుడి పేరు తెలవడం కూడా ఆ గ్రామాల్లో నిషేధం. ఇలా హనుమంతుడికి పూజలు చేయని గ్రామాలు ఎక్కడ ఉన్నాయి? ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు దీని వెనుకున్న కారణమేమిటి? ఆ గ్రామస్తులు హనుమంతుడు అంటే ఎందుకు ఇష్టపడరు? భారత్లో హనుమంతుని బహిష్కరించిన గ్రామాలు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో హనుమంతుడి బహిష్కరణ. ఇవి మూఢనమ్మకాల, సంప్రదాయాల? శివుడు, హనుమంతుడు, గణేశుడు, రాముడు, దుర్గ, కాళిక వంటి అనేక మంది దేవుళ్లను హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే రామభక్త హనుమంతుడు వివిధ పేర్లతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పూజలను అందుకుంటున్నాడు. హనుమంతుడు కేవలం పురాణ కాలానికి చెందిన దైవం మాత్రమే కాదు. నేటికీ భక్తుల అచంచల విశ్వాసంలో, నిరంతర సాధనలో సజీవంగా ఉన్న చిరంజీవి అని భక్తులు నమ్ముతారు. భయం, అలసట, సందిగ్ధ సమయాల్లో ఆయన నామం ప్రతి సామాన్యుడికి కొండంత అండగా నిలుస్తుంది. అంతేకాదు కలియుగంలో చిరంజీవిగా, పిలిస్తే పలికే దైవంగా, రామనామ స్మరణ వినిపిస్తే చాలు కరుణించే దైవంగా పూజలను అందుకుంటున్న హనుమంతుడి విగ్రహాలు, ఆలయాలు దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని ఉన్నాయి. దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరూ హనుమంతుడిని తప్పకుండా ఆరాధిస్తారు. ప్రతి గ్రామంలో హనుమంతుడి గుడి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ 2 గ్రామాలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏకంగా రామదూత హనుమంతుణ్ణి బహిష్కరించే ఆ అరుదైన గ్రామాలు మాత్రం భిన్నమైన సంప్రదాయాలను పాటిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని బిస్రక్ గ్రామంలో రావణుణ్ణి పూర్వీకుడిగా భావించి పూజిస్తారు. అలాగే మహారాష్ట్రలో కూడా ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది. అక్కడి ప్రజలు రాక్షసుడైన దైత్యుణ్ణి దేవుడిగా ఆరాధిస్తారు. ఈ కారణంగా గ్రామాల్లో హనుమాన్ ఆలయాలు ఉండవు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ గ్రామంలో మారుతి కంపెనీ కార్లు కూడా కనిపించవు. మారుతి అనే పేరు సంస్కృతంలోని మరుత్ అంటే గాలి అనే పదం నుంచి వచ్చింది. వాయుపుత్రుడైన హనుమాన్ పేరు కావడంతో గ్రామస్తులు ఆ పేరుని కూడా దూరంగా ఉంచుతారు. ఆ గ్రామంలో మొదటిది మహారాష్ట్రలోని నందూర్ నింబ దైత్య. ఇది అహ్మద్నగర్ జిల్లా పాఠర్ది తాలూకాలో ఉంది. నందూర్ నింబ దైత్య గ్రామ సంప్రదాయం వెనుక ఒక కథ ఉంది. నింబ దైత్యుడు అనే రాక్షసుడు హనుమాన్ మధ్య ఒకానొక సందర్భంలో సంఘర్షణ జరిగింది. ఇందులో నింబ దైత్యుడు ఓడిపోయాడు. అప్పటినుంచి ఆ రాక్షసుడు శ్రీరాముని భక్తుడిగా మారాడని స్థానికుల నమ్మకం. ఆ తర్వాత నింబ దైత్యుడు శ్రీరాముని ప్రార్థించగా రాముడు అతడికి ఓ వరమిచ్చారు. ఆ గ్రామానికి అధిష్టాన దేవుడిగా ఉండేలా వరమిచ్చాడు. అప్పటినుంచే ఆ గ్రామంలో నింబ దైత్యుణ్ణి గ్రామదేవుడిగా పూజిస్తారు. అయితే హనుమంతుడు గ్రామంలోకి వస్తే రాక్షసుని పారుదోలుతాడనే నమ్మకం ఉంది. దీంతో ఆ గ్రామదేవుడైన నింబదైత్యుణ్ణి హనుమంతుడు ఏదైనా చేస్తాడనే భయంతో ఈ గ్రామం ఏకంగా హనుమాన్ను బహిష్కరించింది. అంతేకాదు మారుతి కార్ల విషయంలోనూ ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. 2000వ దశక ప్రారంభంలో డాక్టర్ సుభాష్ దేశ్ముఖ్ అనే వైద్యుడు ఆ గ్రామంలో చాలా ప్రసిద్ధి చెందాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రోగులు అతని దగ్గరికి వచ్చేవారు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా అతని క్లినిక్ ముందు క్యూలు కనపడకుండా పోయాయి. దానికి కారణం ఏంటంటే ఆయన ఓ మారుతి 800 కారు కొన్నాడు. ఈ కారును చూసి గ్రామస్తులు ఆయన దగ్గరకు రావడం మానేశారట. అయితే దీనికి ఇంకో కథ కూడా ఉంది. మారుతి అనే పేరున్న 2 ఉపాధ్యాయుల్ని ప్రభుత్వ పాఠశాలకు నియమించారు. కానీ వారు ఎప్పుడూ పిల్లలకు పాఠాలు చెప్పడానికి రాలేదట. ఇవన్నీ దైత్యుడి ప్రభావమేనని గ్రామస్తుల నమ్మకం. అయితే ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి భయంకరమైన లేదా హింసాత్మక ఆచారాలు లేవని గ్రామస్తులు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో దైత్యుణ్ణి పూజించే ఏకైక గ్రామం ఇదేనని వారు గర్వంగా చెప్పుకుంటారు. ఇక 2వ గ్రామం ద్రోణగిరి. ఇది ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 11,000 అడుగుల ఎత్తులో ఉండే చిన్న గ్రామం. మొదట చూస్తే ఇది సాధారణమైన కొండల మధ్య ఉన్న గ్రామంలానే కనిపిస్తుంది. రాళ్లు, చెక్కతో చేసిన ఇళ్లు, చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దమైన అడవులతో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. కానీ ఈ గ్రామ జీవనంలో తరతరాలుగా ఓ కథ అల్లుకుపోయి ఉంది. అదే ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. భారతదేశంలో చాలా అరుదైన గ్రామాల్లో ఇది ఒకటి. ఎందుకంటే ఇక్కడ హనుమంతుణ్ణి పూజించరు. ఈ నమ్మకానికి 100
హిమాలయాల చరిత్ర ఉంది. రామాయణం ప్రకారం లంక యుద్ధంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడినప్పుడు అతడి ప్రాణాలను కాపాడేందుకు సంజీవని అవసరమైంది. ఆ ఔషధం హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుందని తెలుసుకున్న రాముడు హనుమంతుణ్ణి పంపించాడు. హనుమంతుడు హిమాలయాలకు చేరుకున్నప్పుడు ఏ మొక్క సంజీవనో గుర్తించలేకపోయాడు. అప్పుడు మొత్తం పర్వతాన్ని ఎత్తుకుని తీసుకువెళ్లాడు. ఈ కథను హనుమంతుడి శక్తి, భక్తికి ఉదాహరణగా చెబుతారు. కానీ ద్రోణగిరి గ్రామంలో ఈ కథను భిన్నంగా గుర్తు చేసుకుంటారు. హనుమంతుడు ఎత్తుకు వెళ్లిన ఆ పర్వతం ద్రోణగిరి పర్వతమేనని అక్కడి ప్రజల నమ్మకం. హనుమంతుడు పర్వతంలోని ఒక భాగాన్ని తీసుకువెళ్లడం వల్ల తమ పవిత్ర కొండకు నష్టం జరిగిందని వారు భావిస్తారు. ఆ కొండలో ఆధ్యాత్మిక శక్తి ఉందని, అది జీవంతో కూడినదని వారు నమ్ముతారు. హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకువెళ్లడాన్ని అన్యాయంగా భావిస్తారు. అంతేకాదు హనుమంతుడు పర్వతరాజు ఆరాధనను కూడా విచ్ఛిన్నం చేశాడు. ద్రోణగిరి పర్వతాన్ని తీసుకువెళ్లే సమయంలో హనుమంతుడు పర్వతరాజు కుడి భుజాన్ని కూడా పెకిలించాడని స్థానికులు నమ్ముతారు. ఈ కారణంగానే ఈ గ్రామంలో హనుమంతుడిని ఎప్పుడూ పూజించలేదు. ఎవరికైనా హనుమంతుడిని పూజించాలని అనిపిస్తే అతని గ్రామం నుంచి వెళ్లగొడతారు. దేవుడంటే ఒక రూపం కాదు, భక్తి అంటే ఒకే దారి కాదు. ఒకే దేశంలో ఒకే ఇతిహాసం నుంచి పుట్టిన కథలు ఎక్కడ భక్తిగా మారితే మరెక్కడ నిషేధంగా మారే. హనుమంతుడి నామం కోట్ల మందికి శక్తి అయితే కొన్ని గ్రామాల్లో అదే పేరు నమ్మకాల గోడగా నిలిచింది. కాలం మారినా, గ్రామాలు మారినా నమ్మకాలు మాత్రం మారలేదు. అసలు ఇది భక్తి కథనా లేదా భయంతో పుట్టిన సంప్రదాయమా? ఈ ప్రశ్నకు సమాధానం ఆ గ్రామాల నిశ్శబ్దంలోనే దాగి ఉంది.